టైల్స్ వేసినాను. ఇప్పుడు బెడ్రూమ్కి వేస్తాను. బెడ్రూమ్ చూసి సరే. బెడ్రూమ్కి వేస్తున్నా. ఇప్పుడు హాల్ కంటే బెడ్రూమ్ అనేది కొంచెం హైట్ ఉంది. హాల్ కంటే బెడ్రూమ్ కొంచెం హైట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం వాటర్ లెవెల్ పెట్టింటాం కదా, చూడండి. ఇలా కరెక్ట్గా ఈ కిందే వాటర్ లెవెల్ ముందు కట్టిన హాల్కి వేస్తుంది. ఈ కొలత నుంచి ఇక్కడ ఎంత సెట్ చేసుకోవాలంటే హాల్ కంటే ఇక్కడ కనిపిస్తుంది కదా 1 mm ఉంటుంది హైట్. 1 mm 2 mm పెట్టుకోవచ్చు అంతే, దానికంటే హైట్ పెట్టుకోకూడదు. ఇంత హైట్ పెట్టినా హాల్ కంటే బెడ్రూమ్ అనేది ఇంత హైట్ పెట్టినాను. అదేవిధంగా ఇప్పుడు ఆ పక్క కూడా ఉంటుంది కదా వాటం. ఇప్పుడు ఇటు నుంచి హాల్లో ఆడికి 1 ఇంచు ఉంది, ఈ పక్క కూడా 1 ఇంచు సెట్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇక్కడ నుంచి 1 ఇంచు ఆడికి సెట్ చేసుకొని లెవెల్ కట్టుకోవాలా. ఇదే విధంగా ఇటు నుంచి ఆడికి ఇట్లా 1/4 ఇంచు వస్తుంది వాటము నీళ్ళు. ఎందుకంటే ఈశాన్యంలోకి నీళ్ళు రావాలా. ఏ రూమ్ అన్నా ఎత్తుకోండి, నీళ్ళు అనేది ఈశాన్యంలోకి రావాలా. కాబట్టి అట్లా సెట్ చేసుకోవాలంటే మొత్తం ఫస్ట్ వచ్చి ఈశాన్యం నుంచి స్టార్ట్ చేయండి. హాల్ నుంచి ఆడికి ఎంత వాటర్ ఉందో అక్కడ నుంచి ఈ పక్కకి ఎంత వాటర్ ఉందో చూసుకొని తర్వాత ఆ 2 రూమ్లు పెంచుకోండి. ఈ పక్క 2 మూలలో పెంచుకోవాలన్నమాట. ఓకే, కట్ రూమ్కి వేసేటప్పుడు ఇట్లా ఈ కట్ వచ్చేసి ఇంత పొడి ఉంది మీద. ఈ రూమ్ అంతా ఒకేసారి లాగలేను కాబట్టి పార్టేషన్ చేసుకున్నాను. అక్కడ ఒకటి ఒకటి దారం పట్టుకొని మధ్యలోకి బిల్లు వేసుకున్నాను. తర్వాత ఇటు నుంచి ఇట్లా టైల్స్ వేసి తర్వాత దాన్ని కట్టేస్తాను. అర్థమయ్యేది. ఒకేసారి వేసినామంటే కట్టి లాగేదానికి కుదరదు అనమాట, పెద్దది ఉంది కాబట్టి 2 పార్టేషన్ వేస్తున్నా. తర్వాత ఇంకో విషయం, కట్టి లాగేటప్పుడు ఈ మధ్యలో గ్యాప్ రాదు. చూడండి, మధ్యలో కట్టి గ్యాప్ రాకూడదు. సందులో ఇట్లా ఒక చోట ఇట్లా నిలబడిపోతుంది, ఒక చోట ఇట్లా నిలబడిపోయి ఇట్లా రాకుండా కరెక్ట్గా లెవెల్ చేసుకోవాలా. తర్వాత ఈ 2 ఈ పక్క 2 లెవెల్ చేస్తున్నాం. ఇప్పుడు మధ్యలో ఇట్లా లాక్కుండా రావాలి. ఇట్లా సగానికి రావాలంటే ఫస్ట్ వచ్చి సిమెంట్ లెవెల్ చేసుకోవాలి. సిమెంట్ లెవెల్ చేసుకోవాలి. అందాస చూడండి, ఎక్కువ హైట్ లేదు. దీనికంటే ఇంత మందం ఉందంటే హైట్ అందరూ పెట్టుకోవాలా. తర్వాత దీన్ని లెవెల్ చేయాలి. ప్రాసెస్ ఇది 2 కలిపేటప్పుడు ఫస్ట్ ఇక్కడ బిల్ ఉంది కదా, ఇక్కడ బిల్ ఉంది, ఈ 2కి కలుపుకోవాలి. మధ్యలో డౌన్ అనేది రాకూడదు. ఎప్పుడు డౌన్ ఉంటే ఇట్లా గుంతలు వస్తాయి. అట్లా గుంతలు వచ్చినప్పుడు మళ్ళీ సిమెంట్ అనేది వేసుకొని లెవెల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సిమెంట్ ఎత్తేస్తాను. ప్రాసెస్ ఇప్పుడు ఇది వెనక్కి లాగేటప్పుడు ఫస్ట్ ఇది లెవెల్ చేసుకోవాలి. ఇది చూడండి కదా, ఈ పాయ అనేది దెబ్బ తిరుగుతుంది. వేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఈ పక్క అయింది కదా, 2 అయింది. ఇప్పుడు సెంటర్లో ఇట్లా ఇప్పుడు పెట్టుకోవాలి. చూసుకోండి, ఇక్కడ డౌన్ రాబోతుంది. ఓకే, సిమెంట్ అనేది ఎక్కువ ఉంది కదా, కొద్దిగా వెనక్కి లాక్కుంటే రాదు. ఇక్కడ అట్లంటే మనకు లూజ్ లేకుండా సిమెంట్ అనేది బాగా వస్తుంది. నేను సిమెంట్ లెవెల్ చేసేది కూడా ఒక వీడియో చేసినాను, దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు లెవెల్ చేసేది ఎట్లా అనేది ఫుల్ ప్రాసెస్ దాంట్లో చూపించినాను. వీడియో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో చూసి నేర్చుకోవచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది, లెవెల్ చేసుకున్నప్పుడు పాయ అనేది లాక్కున్నాం కదా అటు ఇటు. ఇప్పుడు మధ్యలో దాన్ని కలుపుకుంటూ సిమెంట్ లెవెల్ చేసేటప్పుడు ఆ పాయ అనేది చెదిరిపోకుండా కరెక్ట్గా లాక్కుంటూ రావాల. ఒకవేళ ఏదైనా అలా మిస్ అయిందంటే మళ్ళీ పాయ అనేది సిమెంట్ ఎక్కడైనా మనం కట్ అయిపోయినట్లుంటే మళ్ళీ మొదటి నుంచి ఆ పాయ అనేది రెడీ చేసుకొని తర్వాత కలుపుకోవాలా. ఒకవేళ మిస్ అయిందంటే మనం టైల్స్ పరిచేటప్పుడు అక్కడ డొల్ల సౌండ్ వస్తుంది. లేకుంటే ఒకటి టైలు ఒకవేళ మనం లెవెల్ అనేది కరెక్ట్గా
కలపలేదు పైకి వచ్చేసిందంటే మనకు టైల్ అనేది ఇక్కడ ఎక్కువ అదరగొట్టాల్సి వస్తుంది. కాబట్టి లెవెల్ చేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, లెవెల్ అనేది కరెక్ట్గా లాక్కోవాలా. పాయ అనేది చెక్ చేసుకుంటూ అటు ఇటు కట్టి లాగినప్పుడు రెండు వైపులా కట్టి లెవెల్ చూసుకుంటూ లాక్కోవాలా. మనం ఫ్లోరింగ్ వేసేటప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఇదే. ఈ ఫ్లోరింగ్ అనేది ఎంత నీట్గా లెవెల్ లాక్కుంటామో టైల్స్ అనేటివి అంత తొందరగా ఫిట్టింగ్ చేసేయచ్చు. మనం రూమ్ ఏదైనా కానివ్వండి, హాల్ అవ్వచ్చు, బెడ్రూమ్ అవ్వచ్చు, మనము అది లాంగ్ ఎక్కువ ఉన్నప్పుడు మధ్యలో బిల్లలు వేసుకునేటప్పుడు దారం అనేది చిన్న దారం పెట్టుకోండి, తెల్ల దారం పెట్టుకొని బిల్లలు వేసుకోండి మధ్యలోకి. అది కూడా కట్టికి అందే మాదిరి పెట్టుకుంటే లెవెల్ బాగా వస్తుంది. మరి ప్లాస్టిక్ దారం అయితే వాడొద్దండి. ప్లాస్టిక్ దారము థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, బరువు వల్ల దారం అనేది కొద్దిగా కిందికి వస్తే మనకు లెవెల్ అనేది మిస్ అవుతుంది. తెల్ల దారం ఉంటుంది కదా, కొంచెం లావు ఉంటుంది దారము, అట్లా దారంతో వేసుకుంటే లెవెల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం లెవెల్ చేసేటప్పుడు వీలైనంత వరకు సిమెంటు మనం లెవెల్ చేసిన తర్వాత వెంటనే టైం ఎక్కువ తీసుకోకుండా టైల్స్ పరిచేయాలండి. చాలామంది అయితే మొత్తం రూమ్ అంతా లెవెల్ చేసిన తర్వాత టైల్స్ అనేటివి మూలమట్టం తీసుకొని పరుస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల సిమెంట్ ఆరిపోతుంది, టైల్స్ అనేటివి సరిగా పట్టుకోవు. దానికి గ్రిప్ బాగుండాలంటే సిమెంట్ అనేది పచ్చిగా ఉండాలా. నేనైతే ఈ రూమ్కి అనేది మూలమట్టం లేదు ఇది రూము, కాబట్టి నేనైతే కొద్దిగా ఒక 2 లైన్ అన్నా పట్టాలని చెప్పి కట్టి లాగినాను, బాగా లెవెల్ చేసుకున్నాను. అలా కాకుండా చాలా వరకు అయితే నేను ఒక 2 టైల్స్ పడితే చాలని చెప్పి కట్టి లాగేసి టైల్స్ పరిచేస్తాను దారంతో లెవెల్ పట్టుకొని. మీరు స్ట్రైట్గా లెవెల్ చూసుకోవాలంటే క్రాస్ పోకుండా టైల్ అనేది దారం పట్టుకొని కరెక్ట్గా ఒక టైల్ మనకు 2 feet అంటే 60 centimeters వస్తుంది. 60 centimeterకి టేప్ పట్టుకొని అవతల వ్యక్తి టేప్ పట్టుకొని కరెక్ట్గా సెట్ చేసుకోవాలా. ఒకవేళ క్రాస్ వస్తే మూలలో అనేది టైల్ అనేది కట్ చేసుకోవాలా. టైల్ కట్ చేసుకొని కరెక్ట్గా మూలమట్టం, కొద్దిగా లేట్ అయితే కూడా ఇది కరెక్ట్గా సెట్ చేసుకుంటే రూమ్ అంతా మళ్ళీ పని అనేది తొందరగా జరుగుతుంది. ఒక 1/2 centimeter అనేది మనము సైడ్ కటింగ్ వస్తుంది కాబట్టి దాన్ని వదిలేస్తాం. ఇట్లా మూలమట్ట అనేది సెట్ చేసుకోవాలి. నేను కార్నర్లో కొంచెం కట్ చేసినాను, కార్నర్లో వచ్చి నేను టైల్ అనేది కట్ చేసిన, ఎందుకంటే అక్కడ మూలమట్ట అనేది లేదు ఈ రూము, కాబట్టి కట్ చేసుకొని అడ్జస్ట్ చేసినాను. ఇప్పుడు నేను ఇటు 2 పక్కల మూలమట్టం అనేది సెట్ చేసుకున్నా. ఇప్పుడు ఆ టైల్ అనేది నేను అలాగే ఉంచేస్తాను. ఇప్పుడు నేను కప్స్ వేసి పెట్టినాను కదా, ఎల్లో కప్స్, అది టైల్ అలాగే పెట్టేసి ఈ టైల్ తీసేసి ఇక్కడ వండేసి నేను టైలు ఫస్ట్ పర్చేస్తాను. ఎందుకు ఆ టైల్ తీయలేదంటే మనం కొలత కోసం అనమాట. మళ్ళీ ఆ టైలు ఈ టైల్ రెండు తీసేసినామంటే మనకు క్రాస్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మనకు కొలత కోసం ఒక టైల్ అలాగే పెట్టుకోవాలా. రెండో టైల్ అనేది తీసేసి వండేసుకొని మళ్ళీ టైల్ అనేది కదలకుండా అదే లైన్లో కరెక్ట్గా మనం ఆ టైల్ని పరిచేయాల్సి ఉంటుంది. మనం వండు కలిపేటప్పుడు కూడా మరీ చిక్కగా ఉండకూడదు, అలాగే మరీ పల్చగా ఉండకూడదు, మీడియంగా చూసుకోవాలా. ఇట్లా కలిపి వచ్చినప్పుడు కొంచెం చిక్కగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మరీ చిక్కగా కలిపితే వండ అనేది లోపల దిగదు, మరీ పల్చగా కలిపినామంటే వండ అనేది ఎక్కువ లోపలికి పోయిందంటే అది లూజ్ అయిపోయి డొల్ల సౌండ్ వస్తుంది. కాబట్టి అది వండ అనేది కలిపి టైల్స్ వేసేటప్పుడు ప్రతి విషయం కూడా చాలా ముఖ్యమే. ఈ వండ అనేది కూడా మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా కూడా ఉండకూడదు, సరిపోయే విధంగా ఉండాల. వండు లోపలికి దిగాలి కానీ మరీ ఎక్కువ పల్చ లేకుండా చూసుకోవాలా. అలాగే ఈ గీతలు చాలామంది అయితే పెట్టరండి. గీతలు ఎందుకు పెడతా అంటే గ్రిప్ లైన్స్, ఇంకోటి వండు మనం పోసిండే వండు అనేది లోపల దిగడానికి, సిమెంట్ లోపల దిగాలంటే వండు అనేది గీతలు ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. మనం చాలా వరకు అయితే నాకు గతను అయితే ఫోన్ చేశారు యూట్యూబ్ నుంచి, ఇలా గీతలు పెట్టరని చెప్పి. గీతలు పెట్టడం వల్ల గ్రిప్ లైన్స్కి కరెక్ట్గా పట్టుకుంటుంది. వండు అనేది కూడా సిమెంట్ లోపలికి, మనం లెవెల్ చేసిన సిమెంట్ లోపలికి వండు అనేది దిగుతుంది, మనకు టైల్కి బాగా గ్రిప్ దొరుకుతుంది. ఇంకో విషయం, మనము వండుకు ఇట్లా వండు పోసి గీతలు పెట్టలేదంటే అట్లే వేసినామంటే టైల్ అనేది అది టైలే లూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక టైల్ అయితే మనం పరిచేసినాం కదా, ఈ టైల్ అనేది సెట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైల్ పరిచిన తర్వాత ఇక్కడ కార్నర్లో లాస్ట్లో ఉంది కదా, గోడకి టైల్కి మధ్యలో వండు అనేది ఇలా పోయేలా. ఎందుకంటే మనము టైల్ పరిచినాక ఏదైనా గ్యాప్ ఉంటే ఆ సిమెంట్ ఒకవేళ కట్టి లాగినప్పుడు గ్యాప్ ఏమన్నా వచ్చింటే కనుక అక్కడ డొల్ల సౌండ్ రాకుండా అది ఫిట్టింగ్ కూడా కదలకుండా టైలు బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు రెండో టైల్ తీసేసి
మనము కొలత అనేది పెట్టినాం కదా, కొలత కోసం ఒక టైల్ అలాగే పెట్టాం కదా, ఇప్పుడు అది ఈ టైల్ కదలకుండా దానిపైన నిలబడుకొని ఇట్లా ఈ టైల్ కూడా పరిచేయాల. ఇప్పుడు మనము ముందే లెవెల్ పెట్టుకుంటాం కదా, క్రాస్ పోకుండా దారం బట్టి లెవెల్ చేసుకుంటాము. ఇది కదలకుండా ఏం డిస్టర్బ్ కాకుండా కరెక్ట్గా అదే లైన్లో వచ్చేస్తుంది. జాయింట్ ఇట్లా కలిపేటప్పుడు ఇట్లా టైల్ కానిచ్చి ఇట్లా వేయండి, మనకు జాయింట్స్ అనేటివి లేకుండా గ్యాప్లు రాకుండా కరెక్ట్గా టైల్ కూర్చుంటుంది. తర్వాత అదరగొట్టేటప్పుడు రబ్బర్ సుత్తి వాడండి. చెక్కతో ఇది మనం కట్టిది వాడుతుంటాం కదా సుత్తి, అలా కాకుండా రబ్బర్ సుత్తి అయితే కరెక్ట్గా టైల్ డ్యామేజ్ కాకుండా కరెక్ట్గా టైల్కి దెబ్బ కరెక్ట్గా తగులుతుంది. ఇంకోటి టైల్ మొత్తం కొట్టండి, చాలా వరకు మధ్యలో కొట్టేసి వదిలేస్తుంటారు. టైల్ మొత్తం అదరగొట్టడం వల్ల టైల్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. మొదటి టైల్కి ఎలా కొట్టింటారో మిగతా టైల్స్కి కూడా అదే విధంగా ప్రెస్సింగ్ అనేది చేయాల. అలా కొట్టడం వల్ల టైలు గ్యాప్లు లేకుండా బాగా కూర్చుంటుంది. మనం ఒక టైల్ వేసిన తర్వాత మరో టైల్ వేసేటప్పుడు టైల్కి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ దగ్గర మన్ను ఏం లేకుండా మనం క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ స్థాపితోనే అలా క్లీన్ చేసుకోండి, ఒకసారి గీత వేసేసేయండి. తర్వాత క్లాత్ ఏమైనా ఉంటే తుడుచుకోండి, ఏదన్నా మన్ను ఉంటే క్లీన్ చేసుకొని వేయండి. అట్లా వేస్తే మనకు టైల్కి మధ్యలో గ్యాప్ లేకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ బాగా కూర్చుంటుంది. ఇలా ఒక లైన్ అయితే కంప్లీట్గా మొత్తం అయిపోయింది. రెండో లైన్ టైల్స్ వేసేటప్పుడు ముందు వేసింటాం కదా, వండ్ అనేది టైల్ కంటే కొంచెం బయట వేసింటాము. ఆ వండ్ అనేది బాగా లెవెల్ చేసుకోండి, పైకి ఉంటే ఆరిపోతుంది, ఆ టైల్ కంటే హైట్ వచ్చేస్తుంది, మళ్ళీ అదరగొట్టేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి బాగా క్లీన్ చేసుకొని తర్వాత వండేసుకుని, నేను చూడండి కట్ ఎక్కడికి లాగితే అక్కడి వరకే టైల్స్ వేస్తున్నా. ఎందుకంటే అట్లా వేస్తే సిమెంట్ పచ్చిగా ఉంటుంది, టైల్ అనేది చాలా గట్టిగా పట్టుకునేస్తుంది. మీలో ఎవరైనా ఇప్పుడు వీడియో చూస్తూ ఉంటే ఇంటికి ఒకవేళ టైల్స్ వేసుకోవాలని ఓనర్లు ఎవరైనా చూస్తూ ఉంటే ఇలాంటి కలర్స్ ఎత్తుకోండి. ఇంట్లో మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత చాలా చాలా బాగుంటాయి ఈ టైల్స్ అయితే. మనం వేసేటప్పుడు ఒకవేళ సిమెంట్ అది ఇది ఉండడం వల్ల మనకు సరిగ్గా కనిపించదు. ఇలాంటి టైల్స్ తీసుకోవడం వల్ల ఇది గ్రానైట్ డిజైను, ఇలాంటి టైల్స్ వేయడం వల్ల మీకు పెయింటింగ్ దీనికైతే ఏ కలర్ అన్నా కొట్టుకోండి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరీ వైట్ కలర్ వేస్తే కూడా ఎక్కువగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లీనింగ్ ఒకవేళ క్లీన్ చేసుకోగలిగితే పర్వాలేదు, లేకుంటే దానిపైన డస్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. మరి డార్క్ కలర్ బ్లాక్ వైట్ కాకుండా ఇలాంటి కలర్స్ వేసుకుంటే క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. డార్క్ కలర్స్లో కూడా మనము కాలుకి ఏదైనా దుమ్ము ఉన్నా కూడా అది అట్లే కనిపిస్తుంది. ఏదైనా నడుస్తూ ఉంటాం కదా, దాని మరకలు అలాగే కనిపిస్తాయి. క్లీనింగ్ కూడా ఎక్కువ వైట్ కంటే కూడా డార్క్ కలర్స్ చాలా కష్టం క్లీన్ చేసుకోవడం. కలర్స్ అనేది మనము ఒకేసారి కరెక్ట్గా చూసి తీసుకుంటే మంచిది ఇంటికి అనేది. పెయింట్ ఏదైనా సరే మనకు ఆ టైల్స్కి సూట్ అయ్యే మాదిరి తీసుకోవాలా. ఈ టైల్స్ అయితే ఇప్పుడు నేను వేస్తున్న టైల్కి మీరు ఏ కలర్ కొట్టినా దీనికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. టైల్స్ అనేది పరిచిన తర్వాత ఏదైనా అప్ అండ్ డౌన్లు ఉంటే కొద్దిగా ఉన్నా సరే మీరు అప్పుడే ఇట్లా టైల్ పీస్ ఏదైనా పెట్టేసి దానిపైన ఇసుక మూటలు పెట్టేసేయండి. మీరు ఎంత హైట్ అనేది చూసుకొని దాన్ని బట్టి వెయిట్ పెడితే కరెక్ట్గా సెట్ అయిపోతాయి. చాలామంది ఇటుకలు పెడతారు, ఇటుకలు పెడితే ఏమాత్రం కిందికి అనేది పోదు. ఇట్లా ఇసుక మూటలు పెట్టుకోండి. కొద్దిగా ఇసుక మూట అంటే వెయిట్ ఎక్కువగా మనం ఎక్కడైతే పెడతామో ఆ మొత్తం ఏరియా అంతా మొత్తం ఎక్కడెక్కడ పెడితే అక్కడ ఏరియా మొత్తం వెయిట్ అనేది పడుతుంది. ఇటుక అనేది పెడితే దానికి బెండ్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వదు. నేనైతే కొద్దిగా ఉన్నా సరే ఇసుక మూట అనేది టైల్ పీస్ పెట్టేసి కరెక్ట్గా జాయింట్లో ఇట్లా పెట్టేస్తాను. అప్పటికప్పుడే పెట్టేలా. చాలా వరకు చూస్తూ ఉంటాను మేస్త్రీలు ఏం చేస్తారంటే మొత్తం టైల్స్ అంతా పరిచిన తర్వాత వేస్తారు, వెయిట్ అనేది పెడతాంటారు. ఇట్లా టైల్ వేసిన వెంటనే పెట్టేస్తారంటే అక్కడ ఏదైనా అప్ అండ్ డౌన్లు ఉంటే అప్పటికే సిమెంట్ పచ్చిగా ఉంటుంది కాబట్టి జాయింట్లు అప్పటికప్పుడే సెట్ అయిపోతాయి. ఇది ఆరే లోపల అది కూడా సెట్ అయిపోయి ఉంటుంది. టైల్స్ వేయడం ఎప్పుడైనా మొదలుపెట్టండి హాల్ నుంచి మొదలుపెట్టండి. ఎందుకంటే ఏ రూమ్లో కడిగినా నీళ్ళు అనేది హాల్ లేక వచ్చే మారు పెట్టుకోవాలా. ఒకవేళ చాలా వరకు వాటం పెట్టమంటారు, నీళ్లు కడిగినవన్నీ వచ్చేయాలంటారు. కాబట్టి హాల్ నుంచి మొదలు పెట్టండి. తర్వాత చివరిలో రాశిమూల అనేది మనకు నైరుతిలో ఉంటుంది. నైరుతి అనేది లాస్ట్లో వేసుకోండి. హైట్ కొంచెం ఎక్కువ రావాలి కాబట్టి అన్ని మూలల కంటే చివరిలో వేసుకోండి. మనము హైట్ అనేది ఎంతైనా పెంచుకోవచ్చు, కానీ డౌన్ తగ్గించాలంటే తగ్గించలేం. కాబట్టి ఈశాన్యం నుంచి మొదలుపెట్టి రాశిమూలకి వెళ్ళిపోతే పని చాలా నీట్గా వస్తుంది. అలాగే
మనము మళ్ళీ బెడ్ గిడ్ ఏం కొట్టే పని ఉండదు, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.